Ready? 1, 2, 3, start. నా జన్మలో నేను పుట్టిన సంవత్సరాలు అవుతుంది, బట్ ఇంత భారీ విగ్రహం చూడడం ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది, చూడడానికి కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. సో ఇది ఆల్రెడీ మనకు 2017లోనే ఇక్కడంతా కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. సో ఇప్పుడైతే కనుక చుట్టుపక్కల వర్క్స్ జరుగుతున్నాయి అండ్ ధ్వజస్తంభం సంబంధించి ఇంకా కొన్ని వర్క్స్ అయితే కనుక కంప్లీట్ చేస్తారు తొందరలోనే. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ Sivaprasad thallapalle. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పైన అయితే మేము అనంతపురంకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపాపురంలో అయితే ఉన్నాం అనమాట. మీరు గమనిస్తే కనుక పక్కనే బాలు బ్రో ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ నుంచి. హాయ్ బ్రో. హాయ్, బాగున్నారా? హాయ్ బ్రో, బాగున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూస్తాను కదా బ్యాక్ సైడ్ ఉన్న హనుమాన్ స్టాచ్యూ అయితే పెద్దది ఉంది. ఇది వచ్చేసి మనకు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్లే హైవే అయితే ఉంటుంది అనమాట. సో అందులో బాగానే ఫ్రెండ్స్ మేమైతే కనుక మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. స్టార్టింగ్ అయితే కనుక మనకి స్టాచ్యూ ఉంది. సో అందులో బాగానే మీకు వీడియో చేస్తున్నాము. ఇక్కడ డ్రోన్ షాట్లు అన్ని వస్తాయి. సో బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ లింక్ కూడా నేను ఆల్రెడీ కమెంట్ బాక్స్ లో ఇచ్చాను, అలాగే మనకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్ విజిట్ చేయండి. మన అనంతపురం సంబంధించి చాలా బాగా తీస్తుంటాడు. అంతేకాకుండా టెంపుల్స్ కావచ్చు, ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుంటారు. సో బ్రదర్, ఇక్కడ ఈ స్టాచ్యూ ఉంది కదా, దగ్గర దగ్గర ఇది 10 అడుగుల పైన ఉంటది కదా. అవును. సో మీకు ఏమనిపిస్తుంది బ్రదర్ ఈ స్టాచ్యూ చూసిన తర్వాత? స్టాచ్యూ కూడా డిఫరెంట్ గా ఉంది. మనకి హైవేలో చాలా సార్లు ఏదైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు హైవేలో ఇట్లా సర్కిల్స్ లో పెట్టడం ఒక మన ఇండియన్ కల్చర్ తగ్గట్టుగా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నచ్చింది. లోపల టెంపుల్ కూడా ఇప్పుడు చూడడానికి పోతున్నాం, అది కూడా ఇంకా ఎత్తుగా ఉంటుందని విన్నాను. చూద్దాం. సో మీకు గుర్తుందో లేదో, కరెక్ట్ గా ఒక 1 year బ్యాక్ నేను ఇక్కడ aquathrills వాటర్ పార్క్ తీసాను. అప్పుడు కనీసం ఒక 3 to 4 కామెంట్స్ వచ్చాయన్నమాట. పక్కనే హనుమాన్ స్టాచ్యూ ఉంది, మీరు తీయండి బ్రదర్ అనేసి. ఈ వీడియో ప్లస్ అక్కడికి వెళ్తున్నాము మౌనగిరి టెంపుల్ దగ్గరికి, ఆ వీడియో కూడా బ్రదర్ ఛానల్ కూడా వస్తుంది. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇది ఓకే, 10 అడుగులు ఉంది, బాగుంది. ఈ హైవే మనకి అనంతపురికి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. సో వీకెండ్స్ లో ఏదైనా మనకి ఒక మంచి అట్మాస్ఫియర్ లో వచ్చి, అది కాక ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి, కొండ మీద ఉంది కాబట్టి మంచి అట్మాస్ఫియర్ లో వీకెండ్ టైం వచ్చి స్పెండ్ చేయడానికి, దర్శనం చేసుకోవడానికి అట్లాంటి మంచి స్పాట్ అని నేను అనుకుంటున్నాను. వీకెండ్స్ లో చాలా మంది ఇక్కడికి వెళ్ళాలని చూస్తుంటారు. అది మనకి దగ్గరలోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం అయితే ఇప్పుడు ఇది మనకు 11 అడుగులు ఉంది కదా, లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దది ఉందంట విగ్రహం. ఆంజనేయ స్వామి 39 feet ఉందని 39 feet. సో గైస్, ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మేము చేస్తూ ఉంటాము. మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఇస్తారనుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డ్రోన్ షాట్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. సో ఫ్రెండ్స్, మీరు గమనిస్తే కనుక ఇక్కడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి రాశారనమాట. అండ్ ఇక్కడైతే కనుక కళ్యాణ మండపం ఉంది, ఆర్కే ఫంక్షన్ హాల్ అంట. ఇక్కడ మేరే చూసి ఏంటంటే ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగును, కావున భక్తులు తీర్థ ప్రసాదము స్వీకరించే ప్రార్థన అని చెప్పేసి అన్నదానం చేయాల్సిన వాళ్ళు నెంబర్ కాల్ చేయమని చెప్పి ఇచ్చారనమాట. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరంటే ఎం రామకృష్ణ గారు అంట. ఈ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక సాటర్డే టైమ్స్ లో మీరు కాల్ చేస్తే కనుక మీది ఒక బ్యానర్ వేసుకొని ఇక్కడ బ్యానర్ వేసుకొని మొత్తం కూడా మీరు చేయొచ్చు. ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఇలా ఉంటుంది దగ్గరికి వెళ్తే. పైన అయితే కనుక రాముల వారు ఉన్నారు. సో కింద ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అనంతపురం నుంచి మౌనగిరి టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ వెళ్తే వెళ్ళాలి. సో మధ్యలో నాకు ఈ స్టాచ్యూ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రూట్ ఏదైతే ఉందో మట్టి రోడ్డు, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళాలి.
ఓకే గాయస్, ఇప్పుడైతే ఇక్కడ మేమంతా కూడా డ్రోన్ షాట్ అయితే తీస్తుంటే ఒక అన్న అయితే పోతున్నాడు అనమాట. ఆయనకైతే ఇప్పుడు డ్రోన్ షాట్ తీసాము. అది కూడా మీరు చూసి ఉంటారు ఇందులో బాగానే. సో ఇప్పుడు అన్నకు చూపిద్దాం, అన్న రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. ఎవరున్నా మీది? ఏం పేరు? ఆంజనేయులు అన్న. మేము పోయేది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి. చూస్తారా వీడియో చూస్తారా? ఈ జీవాలు ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? ఓకే. ఆవులు పాలిస్తారా? నాకు ఉన్నప్పుడు వీడియో తీసాం అనమాట. నువ్వు చెయ్యి బాగాలేదు అని చెప్తున్నావు. హాయ్ చెప్పు, టాటా చెప్పు అంటున్నా నేను. ఇది వచ్చా యూట్యూబ్ లో పెడతావు, నీకు ఓకేనా? యూట్యూబ్ లో చూస్తాను. ఓకే పెద్ద, థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు అది యూట్యూబ్ కాదు, ఈ శివప్రసాద్ తాళ్ళపల్లి అని మన అనంతపురంలో వస్తూ ఉంటాను అన్నమాట. యూట్యూబ్ లో వస్తాయి. ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ వస్తాయి. అది మామూలుగా వస్తా ఉంటుంది. వస్తుంది. సరే బొజ్జ, బాయ్ బొజ్జ. చెయ్యా చెలికట్టి మెషిన్ లో పడితే ఫ్రాక్చర్ అయిపోయి సీజరింగ్ చేసినారు. అట్లా అన్నం తినే కూడా కాదు. సరే సరే నేను పట్టుకో అట్లా బలంతం మీద ఏం చేసే కాదు. అవును, స్లోగా ఉన్నాను. సరే. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్గా వచ్చాం అనమాట బైక్లో. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక బై వాక్ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ ఇది ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మామూలుగా బైక్లో కానీ కార్లో కానీ ఏదైనా వెహికల్స్లో వచ్చినప్పుడు ఇట్లా పై కూడా అనుకుంది. సో లోపలికి వెళ్దాము. అంతా కూడా ఆ టెంపుల్ అంతా కూడా కొత్తగా కడుతున్నారు. సో ఇక్కడ ఇంకా ఏమేమి విషయాలని తెలుసుకుందాం. లెట్స్ గో. ఇట్లా వచ్చాము ఎక్కుతూ. అండ్ స్టార్టింగ్లో మీరు చూస్తే కనుక శ్రీ మౌనగిరి క్షేత్రం అని చెప్పేసి మొదటి దర్శనం వినాయకుడికి. సో దారి కూడా ఇట్లా వేసారు. అంతా కూడా మట్టి రోడ్డే ఉంది. ఇంకా డెవలప్మెంట్స్ పరంగా అయితే రోడ్ల పరంగా చాలా డెవలప్ కావాలి. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది గాయ్స్. చెట్లు బాగున్నాయి. వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే వచ్చాము. అంతా వైట్ కలర్తో ఉందన్నమాట. ఫ్రంట్ ఇలా ఉంది దర్శనం. ఓకే, ఇప్పుడైతే వినాయకుడి దర్శనం అయిపోయింది. ఇంకా మెయిన్ అనమాట లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. బ్రో ఓకే ఫ్రెండ్స్, అయితే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కనుక మృత్యుంజయ ఆలయం వస్తుంది. సో మెయిన్ ఏంటంటే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం కదా, టెంపుల్ అంతా కూడా కొత్తగా కడుతున్నారు. అంత ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంది. సో ఇక్కడ గమనిస్తే కనుక వీళ్ళు స్కానర్స్ ఇచ్చారు ఇక్కడ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయడానికి. తర్వాత వచ్చేసి ఓన్లీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇచ్చారనమాట. సో దాంట్లో ఫాలో అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొత్తగా వచ్చేసి ఆలయ గోపురము, రెండోది వచ్చేసి 2వ అంతస్తు నిర్మాణము, తర్వాత వచ్చేసి వెలివేషన్, ఫ్లోరింగ్, ధ్వజస్తంభం ఇంకా లాంచ్ చేయలేదు, అవి చేస్తున్నారు. ఇంకా వసతి గృహంలో నిర్మాణం, కొలను, అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా. సో అయితే ఈ కొత్తగా అయితే కనుక వీళ్ళు చేస్తున్నారు. సరే, స్టార్టింగ్లోనే చూస్తే కనుక మీరు ఇట్లా ఎక్కుతూ పోతుంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అప్పుడే ఆటోమేటిక్గా. మౌనగిరి క్షేత్రం దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగనే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది అనమాట. సాయంత్రం 4 నుంచి 7 వరకు ఉంటుంది. శనివారం మరియు ఆదివారాలలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది అనమాట టైమింగ్స్. మళ్ళీ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. సో ఇదంతా కూడా టెంపుల్ అనమాట. చాలా పెద్దది ఇది. హైవేకి పక్కనే ఉంటుంది NH44కి. మీరు గమనిస్తే కనుక ఎక్కడైనా చూడండి మన ఇండియాలో రోడ్లలో అది చిన్న రోడ్డా పెద్ద రోడ్డా అండ్ ఘాట్ రోడ్డా అనేది గమనిస్తే కనుక ఎక్కువ యాక్సిడెంట్లు కాకుండా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ చిన్నదైనా ఒక రాయి అయినా సరే పెడతారనమాట. యాక్చువల్గా చెప్తున్నట్టు బి ఫ్రాంక్. సో అందులో భాగంగా మీరు గమనిస్తే అనంతపురానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపాపురం పక్కనే మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి రాతి శిల మీద 39 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. సో ఇండియాలోనే ఇది చాలా పెద్ద విగ్రహం. సో ఇప్పుడు చూద్దాం రండి. ఇలాంటి ప్రత్యేకత మన అనంతపురం జిల్లాలో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్వామివారు అయితే కనుక టెంపుల్ ముఖద్వారాన్ని ఓపెన్ చేశారు ఇప్పుడే. సో చూడొచ్చు, లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తూ ఉంటే మనకి చిన్న గోపురంలో మీరు గమనిస్తే కనుక రాముల వారు ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో చూస్తే కనుక సీతా రామ లక్ష్మణులు అయితే ఉన్నారనమాట. సో ఇది కూడా బాగా వేశారు గోపురం. అండ్ మెయిన్ వచ్చేసి మీరు చూడొచ్చు మౌనగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడొచ్చు మీరు. 39 అడుగుల విగ్రహం చూడొచ్చు, శిల మీద చెక్కినారు. చాలా పెద్దది. ఇది అనంతపురంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు రామసేతు వారధికి ఉపయోగించినటువంటి రాయి అనమాట. సో మీరు బాగా గమనిస్తే కనుక మొత్తం అంతా కూడా వాటర్ ఉంది, కానీ వాటర్లో తేలియాడుతుంది అనమాట. చూడొచ్చు మీరు. సో ఇంకా మీకు జూమ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడొచ్చు. లాంగ్ షాట్ కూడా చూపిస్తాను. కింద వాటర్ ఉన్నాయి, కానీ రాయి మాత్రం తేలియాడు ఉంది. సో మీరు బాగా చూడొచ్చు. ఈ రాయిని రాముడు లంకకి వెళ్తున్నప్పుడు అప్పుడు సముద్ర వారధి మీద ఇది నిర్మించారనమాట, వారధిలాగా. ఇది మీకు చూపెట్టబోతున్నాను. ఇది మనకు అనంతపురం దగ్గరలో ఉండడం చాలా విశేషం ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్కి రావడం ఎంత ప్రత్యేకత, ఈ టెంపుల్లో ఇది ఉండడం కూడా అంతే ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక్కడ చూడండి, వాటర్లో ఇది ఎంత బాగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కానీ చాలామంది లోపల కాయిన్స్ చేశారు. ప్లీజ్ కాయిన్స్ వేయకండి. సో కాయిన్స్ వేయడం వల్ల వాటర్ అంతా కూడా పాచిపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, చాలా చక్కగా అయితే ఉందన్నమాట. ఒక రాతి మీదనే అంతా కూడా చిక్కినారనమాట. 39 అడుగులు అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్, సూపర్. నా జన్మలో నేను పుట్టిన సంవత్సరాలు అవుతుంది, బట్ ఇంత భారీ విగ్రహం చూడడం ఇదే ఫస్ట్ టైము. సో ఇక్కడంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది, చూడడానికి కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. సో ఇది ఆల్రెడీ మనకు 2017లోనే ఇక్కడంతా కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. సో ఇప్పుడైతే కనుక చుట్టుపక్కల వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ధ్వజస్తంభం సంబంధించి ఇంకా కొన్ని వర్క్స్ అయితే కనుక కంప్లీట్ చేస్తారు తొందరలోనే. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. అంతా కూడా కలర్ కాంబినేషన్ కానీ లోపల అంతా విశాలంగా ఉంది తెలుసా అసలు. ఫ్రెండ్స్ మీరు గమనిస్తే కనుక ఇంత పెద్ద పూలహారాన్ని వేయడానికి చూడొచ్చు మీరు, పైన కూడా ఒక ఫ్లోర్ అయితే పైన ఉంది. అక్కడి నుంచి కూడా అభిషేకం కానీ ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా పెద్దది, పవర్ఫుల్. అబ్బా, ఆంజనేయ స్వామి అంటేనే పవర్ఫుల్, సూపర్. చూడొచ్చు శ్రీరాముల వారి లాకెట్ కూడా ఎంత బాగుందో, రుద్రాక్షమాలతో వెండితో ఎంత బాగా డిజైన్ చేశారు కదా. కింద కూడా చూడొచ్చు మీరు. ఇటు పక్క చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ సీతారాముల వారు ఉన్నారు. అండ్ ఇటు పక్క చూస్తే కనుక ఆంజనేయుడు రాముల వారు ఇద్దరు కౌగిలించుకున్నట్టుగా ఉంది. సో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంకా కొద్దిగా పైన అయితే కనుక కొద్దిగా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బాగా పిచ్చుకలు కానీ పక్షులు కానీ బాగా వస్తున్నాయి టెంపుల్లోకి. అంత పీస్ఫుల్గా ఉందని చెప్పొచ్చు. ఇది డిజైన్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, స్టార్టింగ్ నుంచి ప్రతిదీ కూడా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. మాటలు సరిపోవట్లేదు ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. కన్నుల పండుగలా ఉంది చెప్పాలంటే.
ఇంట్లో ఉంటే బోరింగ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, ఏదన్నా అనుకోవచ్చని నేను ఇంట్లో ఉంటే ఊరుకున్న వాళ్ళు ఉంటాడు. స్వామి రెడీ 1 2 3 స్టార్ట్. చెప్తాడు అర్జునుడు, ఎటువంటి భక్తుడు ఇష్టమో ఈ 35 గుణములు కలిగినటువంటి వాడు నాకు ఇష్టడు అంటాడు. ఆ 35 గుణాలు ఏంటి? భక్తి యోగంలో 12వ అధ్యాయంలో చెప్పబడింది. భగవద్గీత 18 అధ్యాయాలు కదా అందరికి తెలుసు. ఈ 18 అధ్యాయాలు కర్మశాస్త్రము, భక్తి శాస్త్రము, జ్ఞాన శాస్త్రము. వేలు వాళ్ళు వాళ్ళే కదా. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహంలో పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ దశ ఇంద్రియం. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇలా మనము ఇట్లా బయటకు వస్తాం కనుక ఇదంతా కూడా స్పేస్ ఉంటుంది, ఓపెన్ ఏరియా. అందుకైతే రెస్ట్ రూమ్స్ కానీ లేదంటే కొద్దిగా ఏదైనా అన్నదాన కార్యక్రమాలు కానీ, తర్వాత వచ్చేసి మనం కూర్చొని ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ తినడానికి కానీ చాలా బాగుంది అనమాట అంత ప్లేస్. ఇక్కడైతే చిన్నది కొలను కూడా ఉంది, ఇక్కడ డక్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గోశాల కూడా చాలా బాగుంటుందంట. సో అంతా ఓపెన్ స్పేస్ బాగుంది. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినా కూర్చొని తినడానికి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదంతా కూడా. సో ఓకే, ఇప్పుడైతే అన్నదానాలు చేస్తున్నారు. పాయసం ఉంది, తర్వాత వచ్చేసి రసం ఉంది, పప్పు ఉంది, తర్వాత వచ్చి మన లెమన్ రైస్ ఉంది, తర్వాత వచ్చేసి వైట్ రైస్ ఉంది, తర్వాత వచ్చి మజ్జిగ ఉంది గైస్, అంతా మజ్జిగ, ఇంకోటి వచ్చేసి రసం. సో చాలా అయితే బాగా చేస్తున్నారు అనమాట. నిదానంగా తినండి, ఎక్కువ తినండి.